అయోధ్యలో బాలిక మీద అంటే ఇప్పుడు మమతా బెనర్జీనేమో కాపాడుకొస్తోంది నిందితుడిని. చివరికి మొత్తం ఎంత దుర్మార్గానికి పాల్పడిందో చూసాం. అదే యోగి ఆదిత్యనాథ్ జమానాలో జరిగితే ఏం జరుగుతుందో ఇక్కడ సాక్ష్యం. 12 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేపుకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికారులు గురువారం కూల్చేశారు. పురాకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బదర్సా నగర్ మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్తో పాటు అతడి పని మనిషి రాజు ఖాన్ ఓ బాలిక మీద 2 నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాఘాతాన్ని వాళ్ళు వీడియో కూడా తీసి బాలిక గర్భం దాల్చినట్టు తెలియడంతో జూలై 30న బయటపడింది. పోలీసులు మొయిన్ ఖాన్ అరెస్ట్ చేశారు. ఆగస్టు 3న అతను నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దాన్ని నిర్మించినట్టు అధికారులు తేల్చారు. గురువారం మొయీద్ ఖాన్కి చెందిన దుకాణ సముదాయాన్ని కూడా కూల్చేశారు. దాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడని చెప్పి కూల్చేశారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ సభ్యుడు కావడం, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ అనుచరుడు కూడా కావడంతోనే ఇదంతా జరిగిందంటూ ఇప్పుడు సమాజ్వాదీ వాళ్ళు కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఆ వీడియోలో ఎన్ని ఉన్నా కూడా